విధానం కూడా తక్కువ చెప్పు, ఫోన్ చేసి మనోడు చెప్తాను, చెప్పు డీటెయిల్స్ పెట్టినట్టు. బాబు పక్కరా, బాబు పక్కరా. పక్కరా మాల్యాద్రి ముందుకు దగ్గర కాదు, ఆల్రెడీ పేరు ఎన్ని రూములు వస్తున్నాయి మొత్తం క్లాస్ రూమ్స్ వస్తున్నాయి. ల్యాబ్స్ అవి రాగండి. పర్ఫెక్ట్గా 40 మసాలా మైనస్ ఆ విధంగా వెళ్ళండి. మీరు 40 క్లాస్ వచ్చింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మా డాక్టర్ అండి ఇండియా వారిని మొత్తం స్కూల్స్ బీఆర్ఐ స్కూల్ చేస్తున్నారు. బీఆర్ఐ స్కూల్ చేసినా కూడా చేస్తున్న ఫౌండేషన్ మెటీరియల్ అంతా చేస్తున్నారు. ఇప్పుడు కావాల్సిన
హైడ్రోఫోన్ హైడ్రోఫోనిక్స్ చేస్తారు. అది ఈ స్కూల్లో కూడా చేస్తారు. అది ఈ మూడు మ్యూజిక్ లైబ్రరీ డ్రాయింగ్ రూమ్ కూడా పెట్టుకుంటున్నారు. ఆర్ట్ అది కూడా కావాలి. కంప్యూటర్ రూము, మళ్ళీ కావాలి. కంప్యూటర్ రూము, రోబోట్ రూము, కంప్యూటర్ ఒకటి స్కూల్లో పెట్టాలి. అక్కడ అక్కడ కూడా సేమ్ పెట్టాలనుకున్నాను. నారాయణ పెట్టాలి. లాంగ్వేజ్ చేయగలుగుతారా? పదమూడు ఎక్స్క్లూసివ్గా స్ట్రెంత్ సింగిల్ సెక్షన్ అయినా డబుల్ సెక్షన్ అయినా ఫుల్ సెక్షన్ అయినా 15 రూరల్లో కూడా టేకప్ చేశాం. అందరూ రూరల్లో కూడా స్కూల్ స్టార్ట్ చేశాం. అన్నీ చేయిస్తాను అందరూ మెయిన్ ఏంటంటే మీరు రెగ్యులర్గా ఒక రివ్యూ చేసి అక్కడ మీకు రివ్యూ చేయండి. మా సిస్టమ్ తగ్గుతుందంటే నారాయణ సిస్టంలో గవర్నమెంట్ కూడా అదే 6 to 10th కోఆర్డినేటర్ అంటారు, 1 to 5 కోఆర్డినేటర్ అంటారు, 3 కోఆర్డినేటర్. మా హైదరాబాద్ R&D హెడ్స్ అంటాం. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో గత 5 సంవత్సరాలు ఏదైతే విఆర్ హై స్కూల్ మూసేస్తుంటే ఎలక్షన్స్కి ముందు ఆ స్కూల్ని ప్రభుత్వ రంగాన్ని తెరిపిస్తానని చెప్పడం, దాన్ని వెంటనే తెరిపించడం, గౌరవనీయ విద్యాశాఖ మంత్రి ద్వారా దానికి పర్మిషన్ తేవడం జరిగింది. ఆ స్కూల్లో 1000 సీట్లు ఉంటే 2000 సీట్లకి డిమాండ్. దాన్ని చూసి యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ని సిటీలో డెవలప్ చేయాలా, తర్వాత రూరల్ డెవలప్ చేయాలని నిర్ణయించుకొని ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళని తీసుకొచ్చి విఆర్ఐ స్కూల్ చూపించా. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ స్కూల్ చూపిస్తే చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు. చక్కగా డిఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా మొదలుపెట్ట చేశారు. బ్రహ్మాండంగా వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ స్కూల్కి అడగచ్చాడు నిలబడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు. వారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు, దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడైతే ఇక్కడికి వస్తే బిల్డింగ్లు ఈ పక్కన రేకులు పడిపోయేటట్టుగా ఉన్నాయి, మధ్యలో బిల్డింగ్ కూడా పడిపోయేటట్టుగా ఉంది. వాటిలన్నింటినీ డెమాలిష్ చేసి బ్రహ్మాండంగా 41 రూములతో బ్రహ్మాండంగా తయారు చేశారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఈ నేపథ్యంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలా. విఆర్ హై స్కూల్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దాన్ని మా నారాయణ గ్రూప్ నుంచి మా కుమార్తె షర్ని రెగ్యులర్గా హెడ్ మాస్టర్తో ఫాలోఅప్ చేస్తూ గవర్నమెంట్ సిస్టమే దాంట్లో పిల్లలకు అడిషనల్గా ఫౌండేషన్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. 15 స్కూల్స్లో కూడా ఇప్పుడు ఫౌండేషన్ నారాయణ విద్యా సంస్థ నుంచి మెటీరియల్, క్వశ్చన్ పేపర్లు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు. అయితే 15 స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్ కంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి హెడ్ మాస్టర్ని రమ్మన్నాం. వాళ్ళందరితో కూర్చొని చర్చించి అదే కలెక్టర్ గారికి చెప్పాను. ఎందుకంటే మంచి టీచర్లు గవర్నమెంట్లో ఉండారు, చక్కగా చదివే పిల్లలు ఉండాలి, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి రైట్ డైరెక్షన్ చేస్తే వాళ్ళు ఎంతకైనా ఏదైనా సాధించగలరు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు కలెక్టర్ గారి ఆడ మీటింగ్ పెట్టాము. వాళ్ళందరితో డిస్కస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, 15 స్కూల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలా. దాని మీద వాళ్ళు డిస్కస్ చేసి కలెక్టర్ గారిని రెగ్యులర్గా దాన్ని రివ్యూ చేయమన్నారు. వారిని రివ్యూ చేస్తామన్నారు. ఆ విధంగా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో, టౌనే కాదు సిటీయే కాదండి, రూరల్లో కూడా ఒక జడ్పీ స్కూల్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. అది కూడా రెనోవేట్ చేస్తున్నారు. అది అయిన తర్వాత మిగతా కూడా టేకప్ చేయడం జరుగుతుంది. సరే, థ్యాంక్ యూ సార్.